అందరికీ నమస్కారం అండి. దిశా చిరంజీవి ఎల్ఐఎస్ అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం చాప్టర్ 3 కమ్యూనికేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎస్పెషల్లీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ స్టూడెంట్స్కి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా వస్తుంది. సో చాలా యూజ్ఫుల్. ఇందు నుంచి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా వచ్చినాయి చాలా. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఈ చాప్టర్లోని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ద వర్డ్ కమ్యూనికేషన్ ఈజ్ derived from Latin word communis, which means common. In a communication process, the sender of information seeks to establish commonness with the receiver of information. అంటే ఏంటి? సింపుల్గా చూద్దామా? కమ్యూనికేషన్ అనే పదం లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఏమంటారు దాన్ని? కామన్నెస్ నుండి వచ్చిందనమాట. దాని అర్థం ఏంటి? కామన్ అంటే సామాన్యంగా ఉండడం, కామన్. ఇది ఈజీగా చెప్పాలంటే, ఇంకా ఈజీగా చెప్పాలంటే కమ్యూనికేషన్ అంటే ఏంటంటే మనం ఒకరికి ఏదైనా చెప్పడం, అవతల వారి నుంచి కూడా ఏదైనా మనం రిసీవ్ చేసుకోవడం, ఒక ఇన్ఫర్మేషన్ని పంపడం. మన ఇద్దరి మధ్య, ఒక 2 ఫ్రెండ్స్ మధ్యన ఒక ఇన్ఫర్మేషన్, ఒక డిస్కషన్ నడుస్తుంది, అది ఇద్దరి మధ్యన ఉండడం, దాన్ని కమ్యూనికేషన్ అంటారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం. అంటే టీచర్ లెసన్ చెప్తూ ఉంటారనమాట. అది స్టూడెంట్స్కి అర్థం చేసుకుంటారు కదా, అర్థం చేసుకొని దాన్ని రిసీవ్ చేసుకుంటారు, దాన్ని అర్థం చేసుకుంటారు, దాన్నే కమ్యూనికేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఈ కమ్యూనికేషన్ గురించి కొంతమంది స్కాలర్స్ కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు. ఏంటో చూద్దామా? ఏంటంటే న్యూటన్ అండ్ సమ్మర్. ఈ డెఫినేషన్ ఏంటి? కమ్యూనికేషన్ ఈజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఐడియాస్, ఒపీనియన్స్ ఆర్ ఎమోషన్స్ బై 2 or more పర్సన్స్. అంటే ఏంటంటే కమ్యూనికేషన్ అంటే ఫ్యాక్ట్స్ నిజాలు, ఐడియాస్, ఎమోషన్స్ ఎక్స్చేంజ్ అవ్వడం. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన, ఇద్దరు అవ్వచ్చు, నలుగురు అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు. లైక్ నీ ఐడియా ఏంట్రా, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నీ ఐడియా. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన కానీ 10 మంది ఫ్రెండ్స్ మధ్యన కానీ ఒక కమ్యూనికేషన్ క్రియేట్ అవ్వడం. అది ఈయన డెఫినేషన్ ఇచ్చారు. నెక్స్ట్ కైతీ డేవిస్. ఈయన డెఫినేషన్ ఇచ్చాను అంటే కమ్యూనికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ పాసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైనాక ఆ వ్యక్తి ఆ విషయాన్ని ఇంకొకరికి చెప్పడం. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో థర్డ్ పర్సన్ వచ్చాడు. రెండో పర్సన్కి ఇన్ఫర్మేషన్ అంతా అర్థమైంది, థర్డ్ పర్సన్కి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పడం, సెకండ్ పర్సన్ ఆ ఇన్ఫర్మేషన్ని థర్డ్ పర్సన్కి చెప్పడం. అంతే ఈయన ఇచ్చిన డెఫినేషన్. నెక్స్ట్ గున్స్ అండ్ డోనల్. ఈయన ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే కమ్యూనికేషన్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ వెదర్ ఆర్ నాట్ ఇట్స్ అలైట్స్ కాన్ఫిడెన్స్. అంటే ఏంటంటే ఆ కమ్యూనికేషన్లో అది ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది, అందులో ట్రస్ట్ ఉందా లేదా అనేది మ్యాటర్ ఏం కాదు. ఆ ఇన్ఫర్మేషన్ అలాగా కొన్ని ఫేక్ వీడియోస్ కూడా ఉంటాయి కదా, అవి ఎలాగా షేర్ అవుతూ ఉంటాయి, అలాగనే షేర్ అవుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పీటర్ డక్కర్. ఈయన గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాము. ఈయన గురించి అసలు ఈయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అని చెప్పి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఎవరికైనా గుర్తుంటే నాకు కామెంట్ చేయండి, లేకపోతే సెర్చ్ చేసైనా కామెంట్ చేయండి. లేదు ఇన్ఫర్మేషన్ వీడియో ఎవరు చూడలేదంటే నా ఇన్ఫర్మేషన్ వీడియోని చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. చాప్టర్ 2లో చెప్పాను నేను, యూనిట్ 1 చాప్టర్ 2. ఓకే, ఈయనేం డెఫినేషన్ ఇచ్చారంటే డిఫరెంట్ గ్రూప్స్ మధ్యన అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడం అని చెప్పారనమాట ఈయన. నెక్స్ట్ చెస్టర్ బర్నర్డ్. ఈయన ఏం చెప్పారు? పీపుల్ని కలిపి ఒక కామన్ గోల్ అచీవ్ చేయడం. అంటే ఒక ఆర్గనైజేషన్లోని అందరికీ ఒకే గోల్ అయి ఉండాలి. లైక్ ఆర్గనైజేషన్, ఆ లైబ్రరీ రోజు రోజుకి గ్రో అవుతూ ఉండాలి. అదే ఆ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళందరిది గోల్. సో అందరిది ఒకే గోల్ అయితే లైబ్రరీ కూడా చాలా చాలా మంచి పొజిషన్లో ఉంటుంది కదా. మీన్స్ ఇంకా చాలా బుక్స్ వస్తాయి లైబ్రరీకి, ఇంకా చాలామంది యూజర్స్ వస్తారు. సో అది అనమాట. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. అసలు సింపుల్గా చెప్పాలంటే కమ్యూనికేషన్ అనేది ఇన్ఫర్మేషన్ని షేర్ చేసి అది అర్థం చేసుకోవడం, అంతే. అది చాలా సింపుల్, అందరు చెప్పింది అదే.
నెక్స్ట్ రోల్స్ ఆఫ్ కమ్యూనికేషన్. లైబ్రరీలో రోల్స్ ఏంటి? అసలు లైబ్రరీలోని కమ్యూనికేషన్‌కి పనేంటి? లైబ్రరీలో ఎప్పుడు అందరూ అంటారు కదా అని అనుకుంటే పొరపాటు. యాక్చువల్లీ ఏంటంటే మీటింగ్ యూజర్ ఇన్ఫర్మేషన్ నీడ్స్. ఎవరైనా ఒక యూజర్ వచ్చారు. ఆ యూజర్ వచ్చి తనకి కావాల్సిన నీడ్స్ గురించి చెప్తేనే కదా లైబ్రేరియన్ తనకి కావాల్సిన బుక్ ఇస్తారు. తన నాలెడ్జ్‌కి ప్రకారం ఆ బుక్ ఎక్కడుందో ఆ లైబ్రరీ కమ్యూనికేషన్ ఆ యూజర్‌తో చేస్తేనే కదా వాళ్ళకి కావాల్సిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ, బుక్స్ కానీ, రీసెర్చ్ థియరీస్ కానీ ఏవైనా దొరుకుతాయి. సో, లైబ్రరీలో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది యూజర్‌తోనే అవ్వచ్చు, అది కాలేజ్‌లో అయితే డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీస్‌తో అవ్వచ్చు, వాళ్ళకి యూజ్‌ఫుల్ రిసోర్సెస్ కూడా మనకి ఇవ్వచ్చు. ఇలా అండ్ నెక్స్ట్ లైబ్రరీ స్టాఫ్‌తో కూడా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి. ఎందుకంటే అందరూ ఒక మాట మీద ఉంటారు. ఇంతకు ముందే చెప్పాను. ఇంతకు ముందే ఒక డెఫినిషన్ ఇచ్చారు చెస్టర్ బర్నార్డ్. ఈయన ఏమంటే అందరూ కలిపి ఒకే కామన్ గోల్ అచీవ్ చేయడానికి చూస్తే అది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అని కూడా ఆయన చెప్పారు. ఎందుకు అది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అని చెప్పారు అంటే, ఇప్పుడు లైబ్రరీలో అందరికీ ఒకే గోల్ ఉండాలి. లైబ్రరీ రోజు రోజుకి మన లాస్ట్లో 5th లా లైబ్రరీ ఈజ్ ఎ గ్రోయింగ్ ఆర్గానిజం. ఎందుకంటే లైబ్రరీ ఎప్పుడు ఎదుగుతూనే ఉండాలి. మనం అందరికీ కూడా అదే గోల్ ఉంటుంది. సో అదనమాట. నెక్స్ట్ 21st సెంచరీ లైబ్రరీన్స్. చూడండి, బిఫోర్ 21st సెంచరీ ముందంతా ఏంటుండేది, ట్రెడిషనల్ లైబ్రరీ ఉండేది. ఆఫ్టర్ 21st సెంచరీ డిజిటల్ ప్లస్ ట్రెడిషనల్, సో హైబ్రిడ్ లైబ్రరీస్ వచ్చాయి. సో మనం ఇప్పుడు ఏంటి, ఇంకా మనం లైబ్రరియన్స్ కూడా మనం మోడ్రన్గా అవుతున్నాం, మనం మోడ్రన్గా ఇంటరాక్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఒక ఫ్యాకల్టీకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వాళ్ళు జస్ట్ మనకి మెయిల్ చేస్తారు, మనం ఆ రిసోర్సెస్ని మనం త్రూ మెయిల్ ద్వారా సెండ్ చేస్తాం. ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో లైబ్రరీయన్కి అడుగుతారు, సంబంధించిన డిపార్ట్మెంట్కి ఫ్యాకల్టీ అయినా ఏ ఫ్యాకల్టీ అయినా మనం త్రూ మెయిల్ ద్వారా ఆ రిసోర్సెస్ని కానీ ఆ ఈ బుక్స్ని కానీ మనం సెండ్ చేస్తాం. సో వీఆర్ ఆల్సో ఏ మోడర్న్ లైబ్రేరియన్స్. నెక్స్ట్ రిసోర్సెస్ అలొకేషన్. ఇది మన అందరికీ తెలిసిందే. ఏంటంటే ఈ ప్రింట్ కానీ ఈ రిసోర్సెస్ కానీ దీనికి బడ్జెట్ డిసిషన్ తీసుకోవడం ఇవన్నీ వస్తాయి. ఇంటర్నల్ ఎఫిషియన్సీ చెప్పాను కదా ఇంతకుముందు లైబ్రరీ స్టాఫ్ గురించి. లైబ్రరీలోని స్టాఫ్ ఎవరైతే స్మూత్గా అందరూ ఒకే గోల్ పెట్టుకొని అచీవ్ చేయాలని ఉంటారో వాళ్ళ అందరి మధ్య ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే నడుస్తుందో ఆ ఆర్గనైజేషన్ కూడా ఎప్పుడూ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, రోజు రోజుకి గ్రో అవుతూనే ఉంటుంది. సో అదే అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. ఎందుకు ఇది కూడా ఇంపార్టెంట్ అంటే దీని నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. 70% ఛాన్సెస్ ఉంది. ఎందుకు అలా చెప్తున్నారంటే నేను ఒక క్వశ్చన్ చూశాను. ఓకే, సో మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఒకటి వర్బల్ కమ్యూనికేషన్, ఇంకొకటి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఓరల్గా కానీ రిటర్న్గా కానీ మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ని చెప్పినా ఇచ్చినా దాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. రిటర్న్ కమ్యూనికేషన్ ఏంటి అని అంటే లిఖితపూర్వకంగా రాసినవి, మీన్స్ చేతి రాతతో రాసిన మన హ్యాండ్ రైటింగ్ ఇవి కొన్ని ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్, ఫార్మ్స్, సర్క్యులర్స్, మాన్యువల్స్, మెమోస్ ఇవన్నీ రిటర్న్ కమ్యూనికేషన్లోకి వస్తాయి. ఓరల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, త్రూ వర్డ్స్ మనం మాట్లాడేది, లైక్ టెలిఫోన్లో మాట్లాడతాము, ఇంటర్కామ్లో మాట్లాడతాము. కమ్యూనికేషన్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్ వచ్చేది. ఒక 2 పర్సన్స్ మాట్లాడుకుంటున్నారు ఒకరితో ఒకరు, ఇమీడియట్ ఫీడ్బ్యాక్స్ వస్తాయి కదా. ఒక మీటింగ్లో అందరూ కూర్చొని ఉంటారు, ఆ మీటింగ్లో లైబ్రరీస్కి ఏమైనా కావాలి, లైబ్రరీని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, కాన్ఫరెన్స్లో మాట్లాడడం అన్నా, మీటింగ్స్లో మాట్లాడడం అన్నా, ఇవన్నీ ఓరల్ కమ్యూనికేషన్ కింద వస్తాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. దీని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి అండ్ కన్ఫ్యూజ్ కూడా అవుతాం మనం. సో ఇది జాగ్రత్తగా వినండి. ఎందుకు కన్ఫ్యూజ్ కూడా అవుతాం మనం అని చెప్తున్నానంటే, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్లో ఇన్ని టైప్స్ ఉన్నాయి. సో వాళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా ఈ రోజుల్లో నార్మల్ క్వశ్చన్స్ ఎవరు ఇవ్వట్లేదు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఎవరు ఇవ్వట్లేదు, ఆన్సర్ టైప్ క్వశ్చన్సే ఇస్తున్నారు. సో జాగ్రత్తగా చూసుకొని ఇది బాగా విన్నారంటే డ్యామ్ షూర్గా మీరు ఒక బిట్ 110% మీరు అటెంప్ట్ చేయగలరు.
నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ అంటే నోటి ద్వారా కాకుండా, రాత ద్వారా కాకుండా మనం చెప్పేది. లైక్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి? మనం నవ్వడం కానీ, ఏడవడం కానీ, యాంగ్రీగా ఉండడం కానీ, ఇవన్నీ ముఖంలోని భావాల్ని మనం చూపించడం అనమాట. గెస్చర్స్ అంటే ఏంటి? హ్యాండ్ మూమెంట్స్, చేతి మూమెంట్స్. అంటే మనం ఎవరినైనా పాయింటింగ్ చేయడం. లైక్ మన ఫ్రెండ్ ఉన్నాడు పక్కనే, అరే ఆ మొక్క చూడరా ఎంత బాగుందో, అక్కడ చాలా మొక్కలు ఉన్నాయి, అందులో ఏ మొక్క? మా ఫ్రెండ్ అది పాయింటింగ్ చేస్తాడు, అరే ఆ మొక్కరా అంటే ఎస్ ఇది బాగుంది అంటే మనం పాయింటింగ్ చేసింది కానీ, బాయ్ బాయ్ అని చెప్పేటప్పుడు వేవింగ్ చేసింది కానీ, ఇవన్నీ గెస్చర్స్, హ్యాండ్ మూమెంట్స్ అనమాట. పారాలింగ్విస్టిక్స్ ఇదేంటంటే టోన్, పిచ్, లౌడ్నెస్ ఆఫ్ వాయిస్, అంటే స్వరంలో మార్పులు. అప్పుడు చూడండి, ఎవరికైనా ఏమైనా సైగలు చేయాలనుకోండి, ఇలా చెప్తారు. లేకపోతే ఫ్రెండ్స్కి సార్ వచ్చారు అని క్లాస్ రూమ్లో అందరూ చిట్చాట్ చేసుకున్నప్పుడు సడన్గా సార్ వచ్చారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? సార్ వచ్చారు అని చెప్పేసి అదొక సైగలా చేస్తాం కదా, అలా అనమాట. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ అండ్ పోస్చర్. అంటే బాడీ పొజిషన్స్ ఆఫ్ ఫీలింగ్, శరీరంలో భంగిమ భావాలను చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఈ గెస్చర్స్, ఇవన్నీ ఈ కైనెసిస్లో వస్తాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇందులో అడుగుతాడు. సో కమ్యూనికేషన్ త్రూ బాడీ మూమెంట్స్ అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, గెస్చర్స్, ఇవన్నీ కైనెసిస్లోకి వస్తాయి. బిట్ అడిగినప్పుడు కూడా కైనెసిస్ అని ఇచ్చే, అండ్ నెక్స్ట్ దానికి ఆపోజిట్లోని కమ్యూనికేషన్ త్రూ బాడీ మూమెంట్స్, ఐ కాంటాక్ట్, షో ఇంట్రెస్ట్, ఇలా అడుగుతూ ఉంటారు అనమాట, మ్యాచ్ ద ఫాలోయింగ్లో. సో అప్పుడు మీరు ఈజీగా చెప్పేయచ్చు కైనెసిస్ అంటే ఏంటంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ గెస్చర్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఐ గేజ్, లైక్ ఐ కాంటాక్ట్. మీకు తెలుసా, కంటి చూపుతో మాట్లాడుకోవడం అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరికైనా మనం కంటి చూపుతో సైగ చేసి చెప్పడం, ఇదిరా అదిరా అని చెప్పేసి కంటి చూపుతో కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా, మీకు కూడా తెలుస్తుంది కంటి చూపుతో ఎలా మాట్లాడుకుంటారో. మీకు ఆల్రెడీ తెలుసుంటే సో హ్యాపీ. నెక్స్ట్ హెపటిటీస్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్ త్రూ టచ్, లైక్ హ్యాండ్ షేక్, స్పర్శ ద్వారా కమ్యూనికేట్ చేయడం హెపటిటీస్ అంటే. హ్యాండ్ షేక్ కానీ హగ్ కానీ వీటిని హెపటిటీస్ అంటారు. చూడండి, హెచ్ ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా మీకు బ్రెయిన్లో గుర్తుండిపోతుంది. నెక్స్ట్ ప్రాక్సిమిక్స్. అంటే ఏంటి అంటే కమ్యూనికేషన్ త్రూ డిస్టెన్స్, అంటే దూరం ద్వారా కమ్యూనికేట్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ ఐకానిక్స్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ త్రూ సింబల్స్ అండ్ ఇమేజెస్. లైక్ ట్రాఫిక్ సిగ్నల్స్ చూడండి, రెడ్ పడితే ఆగండి, ఆరెంజ్ పడితే వెళ్ళడానికి రెడీగా ఉండండి, నెక్స్ట్ గ్రీన్ పడితే యూ కెన్ గో నౌ, వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మీరు హ్యాపీగా అని చెప్పి, ఎలా సింబల్స్ ద్వారా మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా చూపిస్తారో ట్రాఫిక్ పోలీస్ని అస్యూమ్ చేసుకోండి ఐకానిక్స్లోని, మీకు ఈజీగా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎపీరియన్స్ అంటే డ్రెస్సెస్ అండ్ ఫిజికల్ లుక్, మన బయటన కనిపించేది, దుస్తులు రూపం ద్వారా అర్థమయ్యేది. లైక్ ఫార్మల్ డ్రెస్సింగ్, లైక్ క్యాజువల్ డ్రెస్సింగ్ మనం ఇంట్లో ఉన్నప్పుడు చేస్తాం. ఫార్మల్ ఎప్పుడు చేస్తాం? యాజ్ ఎ లైబ్రరీయన్గా మనం లైబ్రరీలో ఉన్నప్పుడు మనం ఫార్మల్ డ్రెస్సింగ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడితో అందరికీ అర్థమైంది అనుకుంటా. ఇంకా చాలా క్లాస్ ఉంది, కానీ వీడియో చాలా లాంగ్ అయిపోతుందని నేను ఇక్కడితోనే ఇది స్టాప్ చేసేస్తున్నాను. ఎవరికైనా నేను చెప్పిన పాయింట్స్ ఇవన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.